అందరికీ జై భీములండి. నా పేరు భావన. నేను ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే, అంతకుముందు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లోనూ క్లాసిఫికేషన్ చేశారు. ఆ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి యొక్క లోపాలు ఏమేమి జరిగాయి అనేటువంటి దాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఇప్పుడు మళ్ళా ఇంకొక కొత్త క్లాసిఫికేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఆ సందర్భంలో అసలు క్లాసిఫికేషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని దాన్ని బ్రీఫ్గా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు అది బ్రీఫ్గా చెప్పడానికి ముందు నేను తీసుకునేటువంటి ఇదిగో పంజాబ్ ఇంటర్నల్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ద పంజాబ్ అంటే సురేందర్ ఎస్ జోదా అండ్ అవినాష్ కుమార్ అనేటువంటి వాళ్ళు జేఎన్యూ యూనివర్సిటీలో వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ బేస్ చేసుకుని మాత్రమే నేను ఇది చెప్తున్నానండి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగాను. అంచేత పంజాబ్లో ఏం జరిగింది అనేటువంటి దాని గురించి వెళ్ళేటప్పుడు చూడండి, పంజాబ్లో టోటల్ 37 క్యాస్టులు ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్లో. అందులో మజ్బీ సిక్ అనేటువంటి వాళ్ళు అకాలీ దళకు పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు అగ్రికల్చరల్ లేబర్ బేస్డ్. వాల్మీకి సిక్లు అనేటువంటి వారు హిందూ పాలిటిక్స్ ఆఫ్ ది జనసంఘ అనుకూలంగా ఉన్నారు. స్కావెంజర్స్ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 50% పాపులేషన్గా ఉన్నారు. వీళ్ళు దాని మిగతా కమ్యూనిటీలు అంతా కలిపి మిగతా పాపులేషన్గా ఉన్నారు. సో దాంతో ఈ రెండు కమ్యూనిటీలు కలిపి వేరే రాజకీయ పార్టీలు గొడుగుల కింద ఉండటం. తర్వాత అది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న జ్ఞాని జైల్ సింగ్ గారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రం పొలిటికల్ మోటివేషన్ తోటే ఈ మే 5, 1975లో ఈ యొక్క గవర్నమెంట్ అనే ఒక చిన్న లెటర్ ద్వారాగా 25% అక్కడ టోటల్ రిజర్వేషన్ ఉన్నదండి. ఆ 25%ని 12.5% ఏమో ఒక గ్రూప్కి, 12.5% ఇంకో గ్రూప్కి విభజించి డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో ఒక గ్రూప్నేమో క్లస్టర్ 1 అన్నారు, రెండో గ్రూప్ క్లస్టర్ 2 అన్నారు. అక్కడ ఉన్నటువంటి నేమ్స్ ప్రకారంగా ఇది ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అప్లై అవుతుంది, ప్రమోషన్స్లో అప్లై కాదు. అది ఎడ్యుకేషన్లో కూడా అప్లై కాదు. ఇది ఆర్టికల్ 15 ప్రకారంగా ఉన్న ఎడ్యుకేషన్లో కూడా అప్లై కాదు. సో దాంతో సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు 5/11/2004లో ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ విషయంలో తీర్పు ఇచ్చేటప్పుడు పంజాబ్ గవర్నమెంట్ మళ్ళీ అగైన్ ఆ తీర్పుకి యాక్సెప్ట్ చేయకోకుండా సెప్టెంబర్ 17, 2006లో అమరేందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండగా, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ డైరెక్ట్ ఇచ్చిన లెటర్ని యాక్ట్గా మార్చేశారు దాన్ని. అదే అక్టోబర్ 6వ తారీఖున గవర్నర్ అప్రూవల్ తీసుకుని యాక్ట్గా చేసేసారు దాన్ని. అదే పంజాబ్ షెడ్యూల్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ యాక్ట్ అని చేశారు అది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అదేవిధంగా రాజకీయ ఉద్దేశాలతోటే ఇక్కడ కూడా క్లాసిఫికేషన్ చేశారు. ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ అనేటువంటి వారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్గా ఉన్నారు. అప్పుడే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడమే కాకోకుండా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అయినటువంటి కారం చేతిలో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ మేజర్ అట్రాసిటీ షెడ్యూల్ క్యాస్ట్ మీద జరగడంతో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు తెలుగుదేశం మరింత దూరం అయిపోయారు. అందువల్ల అందులో 1% కొంత 50% పాపులేషన్ మనం ఒక అనుకూలంగా మార్చుకోకపోతే ఎట్లాగని చెప్పేసి వాళ్ళు ఈ క్లాసిఫికేషన్ తీసుకొచ్చి డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి ఈ కమిషన్ ద్వారాగా, ఈ రామచంద్రరాజు అనే కమిషన్ ద్వారాగా ఈ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు. అందులో 99 జీవోలో 96లో జస్టిస్ రామచంద్రరాజు గారిని ఒక కమిషన్గా అపాయింట్ చేశారు. తర్వాత ఆ కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది మార్చి 97లోను. రిపోర్ట్ ఇచ్చింది 28 మే 97లో ఇచ్చారు. అయితే ఇచ్చిన వారం రోజుల్లోనే 68 జీవో ఇచ్చారు. 6/6/97లో జీవో ఇచ్చారు. అట్లాగే 69 జీవో 7/6/97లో జీవో ఇచ్చి 59 కులాలని 4 గ్రూపులుగా చేశారు. అయితే కోర్టులు దాన్ని హైకోర్టులు కొట్టేశాయి. ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని ప్రభుత్వం దాన్ని వదలకోకుండా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ నెంబర్ 6/99 గాను 9/12/99లో ద యాక్ట్ ఆఫ్ 20/2000 గాను ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2000గా అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఎంత రేషనలైజేషన్ ఉన్నదో మనం ఇప్పుడు దాని యొక్క లోతుపాట్ల గురించి మనం స్టడీ చేయొచ్చు. ఇప్పుడు అందులో దాన్ని చెప్పడానికి ముందు ఆనరబుల్ సుప్రీంకోర్టును అనుసరించి ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం
వన్ మ్యాన్ కమిషన్స్ వేశారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం అట్లాగే వేసింది, ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం అట్లాగే వేసింది. ఈ వన్ మ్యాన్ కమిషన్స్లో ఆంధ్ర ప్రభుత్వము 86 జీవో ద్వారాగా శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని వన్ మ్యాన్ కమిషన్గా వేసింది. వీరు అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. అక్కడ అంతకుముందు జస్టిస్ రామచంద్ర గారు జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన వన్ మ్యానే, ఈయన వన్ మ్యానే. అట్లాగే తెలంగాణకు వచ్చేటప్పటికి మీకు ఇక్కడ కూడా వన్ మ్యాన్ కమిషన్ వేశారు. జస్టిస్ షమీర్ అఖ్తర్ గారు అనే ఆయన్ని వన్ మ్యాన్ కమిషన్ ఫర్ సబ్ క్లాసిఫికేషన్ కోసం వేసినటువంటి కమిషన్స్. అయితే ఇప్పుడు ఈ కమిషన్స్ ఏం చేస్తాయి అనే దానికి ముందు అంతకు ముందు జరిగినటువంటి అమలు జరిగినటువంటి క్లాసిఫికేషన్లో ఏం జరిగిందని దాన్ని మీరు తెలుసుకుంటే అప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందో మనం ఊహించుకోవచ్చు. సో దానికి ముందుగా రామచంద్రరాజు గారు కానీ అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో క్లాసిఫికేషన్ చేసేటప్పుడు, వర్గీకరణ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు 59 కులాలు, ఈ పక్కన ఉన్నటువంటిది సీరియల్ కాదండి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్యాస్ట్ కోడ్. ఇది ఒక్క కోడ్ కూడా ఇక్కడి నుంచి అక్కడికి కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి కానీ మార్చకూడదు. ఒక కులాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి మార్చకూడదు. అలా మార్చాలంటే డ్యూ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఆర్టికల్ 341 ప్రకారంగా, క్లాజ్ 1 ప్రకారంగా, క్లాజ్ 2 ప్రకారంగా మాత్రమే ఇది జరగాలి తప్ప ఇంకెట్లా జరగడానికి లేదు. ఇంకేం జరిగినా ఇట్ ఈజ్ ఎ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ రామచంద్రరాజు గారు అదే వయలేట్ చేసేసి దీన్ని గ్రూపులుగా చేసేసారు. ఆ గ్రూపులుగా చేయడం కాన్స్టిట్యూషన్ అనుమతించడం లేదు. సో ఈ విషయాన్ని మీకు ఈ అంతకుముందు ఉన్నటువంటి స్టాటస్ ఇది. అయితే రామచంద్రరాజు గారు వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే 4 గ్రూపులుగా చేశారు. ఆ 4 గ్రూపుల్లోనూ మీకు ఇదిగో ఇదండి 59 కులాల్లో 8 కులాల్లో ఏ గ్రూప్ గాను, 18 కులాలను బి గ్రూపులు గాను, 25 కులాలను సి గ్రూపులు గాను, 4 కులాలను డి గ్రూపులుగా చేశారు. దానికే రెల్లి, మాదిగ, మాల, ఆది ఆంధ్ర అని పేర్లు పెట్టారు. సో ఈ విధంగా చేశారు. కానీ దాని ముందు సీరియల్ నెంబర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆర్డర్ ఆ సీరియల్ నెంబర్ ఇచ్చినట్టయితే అది డిజార్డర్ అయిపోతుంది. లీగల్గా దాన్ని ఎస్కేప్ అవడం కోసం అని చెప్పేసి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వకోకుండా దాని ముందు స్ట్రైట్ అవి ఈ విధంగా విడదీశారు ఆయన. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు చెప్తాం తెలుసుకున్నాను. ఇది అమల్లో ఉన్న టైంలోనే, ఆ క్లాసిఫికేషన్ అమల్లో ఉన్న టైంలోనే 9/12/99 నుంచి 5/11/2004 వరకు అమల్లో ఉన్న టైంలోనే ఇంకొక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందండి, క్యాస్ట్ అమెండ్మెంట్ ఆర్డర్. కొన్ని ఈ ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ 59 క్యాస్టుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఒక అమెండ్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ ఆర్డర్ని కూడా మరి ఈ క్లాసిఫికేషన్ టైంలోనే వచ్చింది కాబట్టి ఆ క్లాసిఫికేషన్లోనే ఇంక్లూడ్ చేయాలి. మరి అది చేయకోకుండా చేశారంటేనే ఇది అన్సైంటిఫిక్ అనేటువంటిది మనకి ఈజీగా చెప్పొచ్చు మనం. ఇక ఇదిగోండి, ఇదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అది 2002లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ ఇదిగో చూడండి ఏం చేశారనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇక్కడ అదనంగా 59 యాతల, 60 వల్లవన్ అనేటువంటి 2 కులాలు ఏర్పడ్డాయి. ఈ 2 కులాలని కూడా మరి ఏ గ్రూప్లోనూ చేర్చుకోకుండా దాన్ని అట్లాగే ఉంచేశారు. అదొక లోపం. రెండోది, ఇంకా మీకు ఏం జరిగిందంటే మీకు ఇక్కడ ఇదిగో ఇది చెప్తున్నాను. ఇప్పుడు రామచంద్రరాజు గారు ఏమైతే చేశారో అదే గ్రూపుని, ఆ గ్రూప్ విధంగానే అక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నేను యాడ్ చేశాను ఇక్కడ అదనంగాను. ఎందుకంటే మీకు క్లారిటీగా ఇవ్వడం కోసం. ఈ యాడింగ్లో ఇప్పుడు మనం తెలియజేసింది ఏంటంటే యాతల వల్లవన్ అనే కులాలనే ఏ గ్రూప్లోనూ పెట్టుకోకుండా ఉంచేయడం ఒక లోపం. ఇంకా రెండో లోపం, అతి ముఖ్యమైన పెద్ద లోపం ఏంటంటే ఈ గ్రూపుల్లో మాలా గ్రూప్లో ఉన్నటువంటి ఈ 52 కోడ్లో ఉన్నటువంటి పంపండి అనే ఈ క్యాస్ట్ని ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 2002లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ 30 సీరియల్లో ఉన్నటువంటి ఈ కొలుపుల వాండ్లు అనే గ్రూప్లో కల్పిస్తుందండి. అంటే ఈ మాలా గ్రూప్నే తీసుకొచ్చి ఈ మాదిగ గ్రూప్లో ఉన్న క్యాస్ట్లో కలిపేశారు అంటేనే ఇది ఎంత దారుణంగా అన్సైంటిఫిక్గాను, అసలు ఒక ఎక్సర్సైజ్ లేకోకుండా, క్యాస్ట్ల మీద అవగాహన లేకోకుండా చేశారనేటువంటిది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. కానీ దాని తర్వాత ఇమ్మీడియట్గా 2002లో జీవో ఇచ్చారు కదా, ఆ జీవో ఇచ్చేటప్పుడైనా దాన్ని రెక్టిఫై చేసుకొని వెరిఫై చేసుకోవాలి కదా. అలా లేదు. క్లాసిఫికేషన్ అంతట్లోనూ కూడా ఈ క్యాస్ట్ ఇక్కడే ఉన్నదే, ఇది ఇక్కడే ఉన్నదే. ఆ గ్రూపుల్లో మార్పులు చేసుకుంటూ అమెండ్మెంట్ ఆర్డర్ ఏమి ఇవ్వలేదు దీనికి. బట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్చేసింది. సో అటు ప్రెసిడెన్షియల్ ఆర్డర్నే ఓపెన్ చేయలేదు, ఇది చేయకోకుండా దాన్ని అట్లాగే ఉంచారంటేనే ద మోస్ట్ అన్సైంటిఫిక్. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్లో 24 క్యాస్ట్లు అవుతాయి మీకు యాక్చువల్గాను.
అది ఇక్కడ మెయిన్ అండి. ఇక దాన్నే ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటిది 15% రిజర్వేషన్. ఆ 15% రిజర్వేషన్ని ఏ క్యాస్ట్లకే ఎంతంత ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు ఎక్కువ క్యాస్ట్లు ఉన్నదానికి ఎక్కువ పర్సంటేజ్, తక్కువ క్యాస్ట్లు ఉన్నదానికి తక్కువ పర్సంటేజ్ ఇచ్చారా లేక పాపులేషన్ ప్రకారంగా ఇచ్చారా అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ 59 కులాల్లో నేను ఈ డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. రెల్లి గ్రూప్లో 12 క్యాస్ట్లో, మాదిగ గ్రూప్లో 18 క్యాస్ట్లో, మాలా గ్రూప్లో 25 క్యాస్ట్లో, ఆది ఆంధ్ర గ్రూప్లో 4 క్యాస్ట్లు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటిది చూడండి, మాలా గ్రూప్లో క్యాస్ట్లు ఎక్కువ ఉన్నప్పటికీ 6% ఇచ్చారు, మాదిగ గ్రూప్లో 18 క్యాస్ట్లు ఉన్నప్పటికీ 7% ఇచ్చారు, ఆది ఆంధ్ర రెల్లి గ్రూప్లో 12 ఉన్నప్పటికీ 1 ఇచ్చారు, 4 క్యాస్ట్లు ఉన్నటువంటి ఆది ఆంధ్రాలో 1% ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే క్యాస్ట్ల ప్రకారం ఎక్కువ క్యాస్ట్లకే ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వలేదని మనకు అర్థమైపోయింది ఇక్కడ. అయితే మరి పాపులేషన్ ప్రకారంగా ఇచ్చారు అనేది మనం గమనించాలి. పాపులేషన్ ప్రకారంగా ఇచ్చారు అనేటువంటిది నేను పాపులేషన్ గురించి ఇప్పుడు నేను ఇక్కడ ఫిగర్ చూపించాను అనుకోండి. మీకు ఇదిగో ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది 71 సెన్సస్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని క్యాస్ట్ల ఇండివిజువల్ క్యాస్ట్లు అనమాట అండి. ఈ క్యాస్ట్లనే రామచంద్రరాజు గారు లేదా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఈ ఫార్మేట్లోనే నేను ఆ ఫార్మేట్కి అనుకూలంగా ఈ క్యాస్ట్లను మార్చాను. నేను ఈ విధంగా వేసాను, క్యాస్ట్ ఆర్డర్ ఇచ్చుకుంటున్నాను. ఇది నేను ఈ విధంగా ఫిగర్స్ ఇస్తే ఈ ఫిగర్లు మీరు అనొచ్చు, నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఏ ఫిగర్స్ ఇచ్చావు అని చెప్పేసి దీని మీద మీరు సస్పెక్ట్ చేయొచ్చు. అందుకనే చెప్పేసి ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో నేను ఇదిగోండి సెన్సస్ యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాను. ఇదిగో 2011 సెన్సస్ ఇది. ఇదిగో అట్లాగే పైకి వెళ్ళి కోల్ది మీకు ఇదిగో 2001 సెన్సస్లో మీకు టోటల్ ఇదిగో 2001 సెన్సస్ ఇది టోటల్ షెడ్యూల్ క్యాస్ట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్ యొక్క పాపులేషన్ ఇది డీటెయిల్స్ అనమాట. అట్లాగే మీకు పైకి వెళ్ళి కొద్ది ఇట్లా ఇచ్చుకొచ్చి వచ్చాను నేను. టోటల్ 91 దాకా సెన్సస్ అనేటువంటివి ఇచ్చుకుంటూ వచ్చాను. 91, 71 ఇవన్నీ నేను తీసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు. సో తీసుకున్నప్పుడు దాన్నే నేను ఈ విధంగా మోడిఫై చేసి మీకు అర్థం అవడం కోసం ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ గురించి చెప్పుకుందాం. ఈ పాపులేషను మాదిగ గ్రూప్ పాపులేషన్లో ఇక్కడ 26 లక్షలు ఉన్నారు. మాలా గ్రూప్లో 23 లక్షల పాపులేషన్ ఉన్నారు. అంటే పాపులేషన్ ప్రకారంగానే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెల్లి పాపులేషన్ 10 లక్షలే ఉన్నారు, లక్ష ఉన్నారు. ఆది ఆంధ్ర పాపులేషను 6 లక్షలు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటిది ఒక చిన్న లాజిక్ ఏంటంటేనండి, ఈ ఆది ఆంధ్ర పాపులేషన్ మాల పాపులేషన్ రెండు కలిపితే మాదిగ పాపులేషన్ కంటే ఎక్కువ, ఖచ్చితంగా ఎక్కువ ఇక్కడ ఇది. అందుకని చెప్పేసి ఈ ఆది ఆంధ్ర గ్రూప్ సెపరేట్ చేయడం ద్వారాగా అప్పుడు మాల గ్రూప్ కంటే మాదిగ గ్రూప్ ఎక్కువగా చూపించేటువంటి ఒక కుట్రలో ఒక భాగం అనేటువంటిది నా ఉద్దేశం. ఇది అంటే ఫ్యాక్ట్, ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అట్లాగే మీకు 81 సెన్సస్ ఇది. 81 సెన్సస్ కూడా సేమ్ థియరీ అనమాట నేను చెప్తున్నది ఇక్కడ. ఇదిగోండి 91 సెన్సస్. అక్కడ ఉన్నటువంటి మీకు సెన్సస్ నేను చూపించిన సెన్సస్నే నేను ఈ ఫార్మేట్లో మార్చాను. 91 సెన్సస్. 91లో కూడా ఈ ఆది ఆంధ్ర క్యాస్ట్ని ఈ మాలా క్యాస్ట్ని కలిపి మనము ఇట్లాగా తీసినట్లయితే మీకు ఎగ్జాక్ట్గా మనకి మాలా పాపులేషన్ ఎక్కువ క్యాస్ట్ కనిపిస్తుంది మనకి. ఆది ఆంధ్ర కంటే ఆది ఆంధ్ర మాలా కలిపి మీకు మాదిగ పాపులేషన్ కంటే ఎక్కువ ఉంది. కానీ అదే మీకు 2001 సెన్సస్కి వచ్చేటప్పటికి చూడండి ఏమైపోయిందో. 2001 సెన్సస్లో ఆది ఆంధ్ర పాపులేషను 1,53,000 ఉన్నారండి ఇక్కడ టోటల్ స్టేట్లోనూ. అంటే మాలా పాపులేషన్ 56 లక్షలు ఉన్నారు. ఇది అప్పుడు 56కి 1,50,000 కలిపితే 57,000 అవుతున్నారు. మరి మాదిగ పాపులేషన్ 62 లక్షలు అయిపోయారు. ఏమిటి ఈ విపరీతం? అది చూస్తే మీకు 91 ప్రకారంగా 7,42,000 ఉన్నటువంటి ఆది ఆంధ్ర పాపులేషను 2001కి వచ్చేటప్పటికి 1,52,000 అయిపోయింది. సో ఇది ఎక్కడ జరిగింది? అయితే మీరు అనుకోవచ్చు ఆ తగ్గిన పాపులేషను మాదిగలో కలిసారేమో, అందుకే వాళ్ళ పాపులేషన్ ఎక్కువైంది, మాల పాపులేషన్ తక్కువైంది అని మీరు ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. మీరు ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఆ ఆర్గ్యుమెంట్ని కరెక్ట్ కాదు అనడానికి నేను వేరే వీడియోలో చెప్తాను. నేను అది ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు నేను ఇక్కడ. ఇది 2011 సెన్సస్ అండి.
ఈ 2011 సెన్సస్ అన్నప్పుడు అక్కడ నేను ఇందాక చెప్పినటువంటి అన్ని పాయింట్లు కూడా ఇక్కడ నేను చెప్తున్నాను. నేను ఇందాక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి వచ్చిందని చెప్పాను. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మార్పులు చేర్పులు జరిగాయన్నాను. ఆ మార్పుల్లో యాతల వాళ్ళని యాడ్ చేశారన్నాను. దాంతోపాటు అంతకు ముందు వరకు మాల అనే ఒకే క్యాస్ట్ ఉండేది. ఆ మాలాకి మాల అయ్యవారు అనే క్యాస్ట్ కలిపారు. ఇక్కడ ఈ మాల అయ్యవారు అనే క్యాస్ట్ కలపడం ద్వారాగా ఒక అంతవరకు సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్గా ఉన్నటువంటి మాలా కమ్యూనిటీకి రెండో క్యాస్ట్ కలపడం ద్వారాగా మొత్తం పాపులేషన్ 2 కమ్యూనిటీల పాపులేషన్ అని చెప్పేసి మాలా కమ్యూనిటీ యొక్క పాపులేషన్ తక్కువ చేసి చూపించే ఉద్దేశంతో మాత్రమే దీన్ని వినియోగించి మాలా అయ్యవారు అనేది కలిపారు. కానీ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేది మాలకేమో ఎంఆర్ఓ లెవెల్లో ఇస్తారో, మాదిగకు వచ్చేటప్పటికేమో ఇది మాల అయ్యవారికి వచ్చేటప్పటికేమో ఎంఆర్ఓ లెవెల్ ఎవరో అంతకంటే హైర్ అథారిటీస్ ఇస్తారు. సో ఈ మాల అయ్యవారు ఈ విధంగా కలపడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితిని ఏర్పాటు చేశారు అనేది మనం గమనించాలి ఇక్కడ. అట్లాగే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఈ ఇక్కడ ఉన్నటువంటి 52 ఈ కొలుపుల వాండ్లో కలిసిపోయింది 30 సీరియల్లో ఇందులోను. అదే ఇక్కడ నేను మీకు అది యాజ్ ఇట్ ఈస్గా 2011 సెన్సస్ కాబట్టి ఆ విధంగా ఇక్కడ వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన మార్పులు అనమాట అండి ఇది. సో అప్పుడు ఈ విధంగా జరిగినటువంటి దాంట్లో ఎంత రేషనాలిటీ ఉంది, ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్లో ఎంత రేషనాలిటీ ఉందో మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఇది. సో అదే పాపులేషన్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఒక 2001లో జరిగిన పాపులేషన్ అవకతవకలే ఇక్కడ కూడా 2011లో కూడా కంటిన్యూ అయ్యాయి. ఇక్కడ కూడా మాదిగా పాపులేషన్ ఎక్కువగా ఉందో మాలా పాపులేషన్ కంటేనే. సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను ఒక బ్రీఫ్గా ఒక అబ్స్ట్రాక్ట్ చేశానండి మీకు. ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ ప్రకారంగా ఇప్పుడు నేను చూడండి మీకు ఈ అబ్స్ట్రాక్ట్ ప్రకారంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేటువంటిది చెప్తున్నాను మీకు. ఈ అబ్స్ట్రాక్ట్లో నేను ఇందాక ఇచ్చినటువంటి పాపులేషన్ డేటాని ట్రాన్స్పరెన్సీ ఉండడం కోసం మోడిఫై చేశాను. కమిషన్కి వాళ్ళు ఇచ్చినట్టు గ్రూపులకు అనుకూలంగా మోడిఫై చేశాను. ఆ మోడిఫికేషన్ ఆధారంగానే ఇక్కడ నేను అబ్స్ట్రాక్ట్ చేశాను అంతే, దాన్నే యాజ్ ఇట్ ఈజ్ గాను. ఈ అబ్స్ట్రాక్ట్లో మనకే ఇదిగో గ్రూప్ ఏ రెల్లి ఈ క్యాస్ట్లో 12 ఉన్నాయి, పర్సంటేజ్ 1 ఇచ్చారు. అట్లాగే బిలో మాదిగా క్యాస్ట్లో 18, 7%, మాల 25, 6, ఆది ఆంధ్ర 4, 1, టోటల్ 59 క్యాస్ట్లో 15% ఇట్లా పంచారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే పాపులేషన్ ప్రకారంగానే ఇచ్చారనుకున్నప్పుడు ఇది మాదిగా పాపులేషన్ 26 లక్షలు ఉన్నారు 71లో, మాల 23 ఉన్నారు, ఆది ఆంధ్ర 6 లక్షలు ఉన్నారు. ఆది ఆంధ్రాకి 1% ఇచ్చారు, 1,00,000 ఉన్నటువంటి రెల్లీకి 1% ఇచ్చారు. మరి పాపులేషన్ ప్రకారంగా కూడా ఇవ్వలేదు అనేటువంటిది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. క్యాస్టుల ప్రకారంగానే ఇవ్వలేదు, పాపులేషన్ ప్రకారంగానే ఇవ్వలేదు. మరి ఎట్లాగ ఇచ్చారంటే వాళ్ళకి నచ్చిన విధంగా రాజుగారు కోరుకుంటే దెబ్బలకు కదవ అన్నట్టుగాను వారు ఏ విధంగా ఇవ్వాలనుకుంటారో ఆ విధంగా ఇచ్చారనేటువంటిది మనకి ఇక్కడ ఎవిడెన్స్. ఇది 1 ఆస్పెక్ట్. అయితే ఇక్కడ మీకు ఎంత చెప్పిన తప్పక 91 వరకు చూడండి పాపులేషన్ చూడండి. ఇక్కడ ఈ మాల అండ్ ఆది ఆంధ్ర కలిపితే మాత్రం టోటల్ పాపులేషన్ మాలాది ఆది ఆంధ్రది ఎక్కువ మాదిగా కంటే. కానీ 2001కి వచ్చేటప్పటికి 2 కలిపినా కూడా మాదిగా పాపులేషన్ ఎక్కువైంది. ఇక్కడ కూడా ఒక కాన్స్పిరసీ ఏంటంటే ఈ తగ్గిపోయిన పాపులేషను మాదిగాలో కలిశారని చెప్పేసి ఎక్స్పోజ్ చేయడానికి ఒక కుట్ర పన్నారు. అది తప్పు కాదు అనేటువంటిది నేను రుజువులతో సహా ఈస్ట్ గోదావరి పాపులేషన్ సెన్సస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 7,42,000 పాపులేషన్లో 6 lakhs పాపులేషన్ ఓన్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఉన్నారో వాళ్ళందరూ మాలలో మాత్రమే కలిశారు. దాని ఎవిడెన్స్తో ఆ వీడియో చేసేటప్పుడు మీకు వివరిస్తాను. అంచేత మీరు అనుకున్నటువంటి వీళ్ళ తగ్గిన జనం మాదిగలో కలవలేదు, వాళ్ళ మాలలోనే కలిశారు. అయినప్పటికీ మాల పాపులేషన్ తక్కువ చూపించి మాదిగ పాపులేషన్ ఎక్కువ చూపించేయడం ద్వారా ఇట్ ఇస్ ఏ పాపులేషన్లో హై లెవెల్ కాన్స్పిరసీ అనేటువంటిది జరిగింది అనేది నేను వివరిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పుడు అదే 2011 సెన్సస్లో కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఇక నేను చెప్పదలుచుకున్నట్టు ఇట్లో ముఖ్యంగా చెప్పదలసిన విషయాల్లో వాటిల్లో అదేంటంటే ముఖ్యంగా ఈ గ్రూపుల్లో మీకు ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ ఇదిగోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే రెల్లి ఉన్నదండి,
రెల్లి అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు, తర్వాత బ్యాక్వర్డ్ మాదిగ, ఆ తర్వాత మాల, ఆది ఆంధ్ర అడ్వాన్స్డ్ గ్రూప్ అన్నారు. అంటే అడ్వాన్స్డ్ గ్రూప్ అన్నప్పుడు మరి బ్యాక్లాగ్ వేకెన్సీ పోస్టులు ఉన్నాయి కదా, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీ వేస్టులు ఉన్నప్పుడు అది అడ్వాన్స్డ్ అని ఎట్లా చెప్తారు? అంటే ఎక్కడ కూడా మోసం చేయడు, షెడ్యూల్ క్యాస్ట్లో డెవలప్ అయిపోయారు అనేటువంటి మెసేజ్ ఇవ్వడం ఎంత తప్పుడు నిర్ణయం చూడండి, అది తప్పు. ఇంకొకటి రెల్లి, మాదిగ, మాల ఈ ముగ్గురికి 3 గ్రూపులు క్రియేట్ చేసిన తర్వాత ఆది ఆంధ్రాలో ఎవరున్నారో సమాధానం చెప్పాలి. ఆది ఆంధ్రాలో మాదిగ, మాల ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు. ఓ పక్కన మాదికి వేరు మాలకి వేరు గ్రూపులు 2 గ్రూపులు బి అండ్ సి ఇచ్చిన తర్వాత మళ్ళీ డీలో ఆది ఆంధ్ర ఎందుకు పెట్టారు? ఇది కూడా అన్సైంటిఫిక్, ఇర్రేషనల్. రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ కాదు, ఇర్రేషనల్. ఎందుకు ఇర్రేషనల్ అంటే ఇక్కడ ఉన్నదే మాల ఉన్నారు, మాదిగా ఉన్నారు, కరెక్టే కాదని నేను. అయితే మాల కంటే మాదిగా విపరీతంగా ఉన్నారు. 95% మాల ఉన్నారు, 5% లేకపోతే అంతకంటే తక్కువ పర్సెంట్ మాదిగా ఉన్నారు. ఆ విధంగా ఎవరినాళ్ళే కలిపేసినట్లయితే మాల పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, మాదిగ తక్కువగా ఉంటుంది. అప్పుడు మాదిగకి అన్డ్యూ ఫేవర్ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉండదు. కాబట్టి మాల పాపులేషన్ తక్కువ చేసి చూపించడం ఉద్దేశంతో ఆది ఆంధ్ర గ్రూప్ని క్రియేట్ చేశారు. ఇది 100% కరెక్టు. అయితే ఇప్పుడు ఈ 2 అమల్లో ఉండటం వల్ల ఆది ఆంధ్ర పాపులేషన్ కూడా తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఈ రెండింటిని కలిపినా కూడా మాదిగా పాపులేషన్ ఎక్కువ చేసి చూపించారు. ఇక్కడ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేటువంటి దానికి నేను ఇంతకుముందు ఒక ఎస్ నాగప్ప గారు స్టేట్మెంట్ ఒక దాన్ని చెప్పాను. ఎస్ నాగప్ప గారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఆగస్టు 27వ తారీఖున 1947లో ఒక డిబేట్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఒక విషయాన్ని చెప్పారు. ఆయన ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ తగ్గించేశారు. ఎస్ నాగప్ప గారి గురించి మనం మాట్లాడుకున్నాము. అసలు వారు ఏం చెప్పారు జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా కోసం మీకు. ఇదిగో ఎస్ నాగప్ప గారు ఆగస్టు 27, 47లో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్లో చెప్పారు. ఏం చెప్పారు అనేటువంటి దానికి కన్క్లూజన్ పాయింట్ ఒక్కటి చెప్తున్నాను నేను. ఇదిగో చూడండి, ఈ 31 సెన్సస్ ప్రకారంగా 6 కోట్ల కంటే ఎక్కువ ప్రజలు ఉన్నారు షెడ్యూల్ కాస్టెస్ కంట్రీలోనూ. 41 సెన్సస్కి వచ్చేటప్పటికి 7 కోట్లు అవ్వాలి, లేకపోతే 6 కోట్ల కంటే ఎక్కువ అవ్వాలి. కానీ 5.5 కోట్లు ఎట్లాగా అయ్యారు జనాభా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశాడు. అప్పుడు ఎవరు మోసం చేశారు దాన్ని? బీహార్, పంజాబ్ అండ్ బెంగాల్లో మిచ్చీవియస్ పేర్లో మిచ్చీవ్ చేశారని చెప్పేసి ఆయన పాయింట్అవుట్ చేశారు. ఈ విధంగానే జరిగితే 10 సంవత్సరాలు రాబోయే 10 సంవత్సరాల్లో అసలు వీళ్ళ షెడ్యూల్ కాస్ట్ పీపుల్లో అనేవాళ్ళు అంటే అరిజనులు అనే పదం పెట్టాడు ఆయన. ఆ అరిజనులు అనేటువంటి వారు అసలు లేకుండానే పోతారని చెప్పేసి భయాన్ని తెలియజేశారు ఆయన. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపులేషన్ విషయంలో షెడ్యూల్ క్యాస్ట్లని తక్కువ చేసి చూపించడంలోనూ, పైగా వాళ్ళని ఇంకా వాళ్ళ పర్సంటేజ్ పాపులేషన్ ప్రకారం ఇవ్వాల్సిన పర్సంటేజ్ని ఇవ్వకోకుండా చేయడంలోనూ ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అందులో ఈ కుట్రలో ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీ కుట్రలో ఒక కమ్యూనిటీకి ఫేవర్ చేయడానికి వాళ్ళ పాపులేషన్ ఎక్కువ చూపించి మిగతా కమ్యూనిటీని సపరేట్ చేయడానికి ఉన్న వాళ్ళని కూడా లేనట్టుగా చూపించే కుట్ర జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ విషయాన్ని మీకు తెలియజేశాను నేను మీకు దీని ద్వారా కానీ మీకు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆస్పెక్ట్ ప్రకారంగా అట్లాగా వివరించినట్లయితే ఇంకొక మెయిన్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ రెల్లి ఉంది. రెల్లి మోస్ట్ బ్యాక్వర్డ్ అండి, అందరికీ తెలిసింది, అందరూ అంగీకరిస్తారు. అంత బ్యాక్వర్డ్గా ఉన్నట్టు దాని మీద కనీసం సానుభూతి ఉండాలి కదా. ఆ రెల్లికి ఏం జరిగింది, అది న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అని ఒకసారి మనం ఆలోచిద్దాం. చాలామంది ఉపకులాలకి చాలా న్యాయం జరిగిపోయిందని చాలా రకాలుగా ప్రచారం మొదలు పెడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మీకు రెల్లి గ్రూప్ గురించి ఇప్పుడు నేను మీకు కంపేరిటివ్ స్టడీ చేద్దాం. ఇప్పుడు నీకు ఏం జరిగిందో ఇదిగోండి, రెల్లి పాపులేషన్ని ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లోనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో నెగ్లిజిబుల్ పాపులేషన్ ఆల్మోస్ట్ లేనట్టు చెప్పుకోవాలి. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రెల్లి గురించి చెప్పడానికి ముందు వాళ్ళ పాపులేషన్ డేటాలు 2011 సెన్సస్ ప్రకారంగా ఇది శ్రీకాకుళం సెన్సస్ రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇదంతా రెల్లి గ్రూపు పాపులేషన్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాపులేషన్, రెల్లి గ్రూప్ పాపులేషన్ ఇది.
ఇదే పాపులేషన్ని నేను అప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన విధంగా 4 గ్రూపులుగా చేశాను నేను. ఇదిగోండి, ఈ 4 గ్రూపులుగా చేస్తే ఇట్లాగొచ్చింది. ఈ 4 గ్రూపుల్లో ఇది రెల్లి గ్రూపు, ఇది మాదిగ గ్రూపు, ఇది మాలా గ్రూపు, ఇది ఆది ఆంధ్ర గ్రూపు. ఎవరు పాపులేషన్ ఎక్కువ ఉందో చూసుకోవచ్చు ఇక్కడ మనం. ఇదేమో 43,000 ఉన్నారో, వీళ్ళేమో 30,000 ఉన్నారు, వీళ్ళేమో 1,49,000 ఉన్నారు, వీళ్ళు 4,000 ఉన్నారు ఆది ఆంధ్ర. దీన్నే నేను ఒక టేబుల్ వేసాను మీకు. ఆ టేబుల్లో చూపిస్తే మీకు వివరంగా అర్థమవుతుందండి. ఇదిగో చూడండి, మీకు ఇక్కడ ఈ టేబుల్ ప్రకారంగా పాపులేషన్ చూపిస్తున్నాను. ఇదిగో వీళ్ళ పాపులేషన్ 43,000 పాపులేషన్ వీళ్ళు ఉన్నారు, 33 పాపులేషన్ వీళ్ళు ఉన్నారు. మాలా ఇక వీళ్ళతో కంపేరబులే కాదు, ఇక మాదిగా పాపులేషన్ మాలాతో కంపేరబులే కాదు, ఎందుకంటే వీళ్ళు రెల్లి పాపులేషన్ కంటే తక్కువ ఉన్నారు. అట్లాంటప్పుడు మాలా కంపేరబులే కాదు, ఇక ఆది ఆంధ్ర కూడా చాలా తక్కువగానే ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు రెల్లీకి మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ రెల్లి పాపులేషన్లో 1% ఇచ్చారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 15 పోస్టులు ఉన్నాయనుకోండి. ఒక కానిస్టేబుల్ పోస్టులు కానీ, టీచర్ పోస్టులు కానీ, డిస్ట్రిక్ట్ పోస్టులు, ఇంకా కొన్ని లోయర్ పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు తీసుకున్నట్లయితే రెల్లీకి ఇక్కడ 1 పోస్టే ఇస్తారు. ఇక్కడ మాదిగకి 7 పోస్టులు ఇస్తున్నారు, మాలాకి 6 పోస్టులు ఇస్తున్నారు, ఆది ఆంధ్రకి 1 పోస్ట్ ఇస్తున్నారు. కానీ రెల్లి పాపులేషన్ మాదిగా పాపులేషన్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు 1 పోస్టే ఇచ్చి వీళ్ళకంటే తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి మాదిగకు మాత్రం 7 పోస్టులు ఇచ్చారు అంటేనే ఈ కమిషన్ పేరు మీద, లేకపోతే అప్పుడు ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ కేటగిరైజేషన్ లేకపోతే ఈ వర్గీకరణ మీద ఎంత అన్యాయం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. ఏ ఉపకులానికి న్యాయం జరగలేదనేటువంటిది మీరు గుర్తుంచుకోండి. న్యాయం జరగకపోయినా పర్వాలేదు, అన్యాయం చేశారనేది ఇది ఆధారాలతో సహా మనకు అర్థమైపోతుంది ఇక్కడ. ఎందుకంటే మోస్ట్ బ్యాక్వర్డ్, జెన్యున్ బ్యాక్వర్డ్, అందరూ హర్షిస్తారు వీళ్ళని, వీళ్ళ యొక్క పర్సంటేజ్ను పెంచినట్లయితే, కాదని ఎవరు అనరు. అట్లాంటి వాళ్ళని వీళ్ళకంటే ఎక్కువ పాపులేషన్ వాటి 1%, 1 పోస్ట్ మాత్రమే ఇచ్చారు. వీళ్ళకేమి ఎక్కువ ఇచ్చారంటేనే ఇది ఇర్రేషనల్ క్లాసిఫికేషన్ కానీ రేషనల్ క్లాసిఫికేషన్ కాదు విషయం చెప్తున్నాను. ఇక మాలాకు వచ్చేటప్పుడు కంపేరబులే కాదు. దాన్నే ఇంకో విధంగా నేను వివరించాను. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వివరిస్తూ, సపోజ్ రెల్లీకి 1 ఇచ్చారనుకో, ఇక్కడ మాదిగా కూడా వాళ్ళ పాపులేషన్ రెల్లి కంటే తక్కువ ఉంది కాబట్టి 1 ఇవ్వాలి వాళ్ళకి. ఆ విధంగా 1 ఇస్తే అప్పుడు ఆది ఆంధ్రకే 1 ఇవ్వాలి. అప్పుడు మిగతా 12 పోస్టులు మాలాకి ఇవ్వాలి. ఎందుకంటే మాలా పాపులేషన్ చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి. ఇదిగో చూడండి, 1,69,000 ఉంది కాబట్టి అట్లాగన్నా చేయాలి. కనీసం కాకపోతే పోనీ ఇదిగో చూడండి, రెల్లీకి ఇక్కడ 7% ఇచ్చి, మాదిగాకి 1% ఇచ్చి, మాలాకి పోనీ అట్లాగే ఉంచేసి ఈ ఆది ఆంధ్రకు 1% ఇచ్చిన రెల్లీకి న్యాయం చేశారు. వాళ్ళ ప్రజలు ఉన్న ఏరియాలో న్యాయం చేశారు అనేటువంటిది తృప్తి వాళ్ళకు ఉంటుంది. అట్లీస్ట్ పోనీ అదన్నా చేశారా? అది చేయలేదు. కానీ ఏం చేశారు? ఇక చూడండి, రెల్లీకి 1 ఇచ్చారు, అంతకంటే తక్కువ పాపులేషన్ మాదిగాకి, పైగా రెల్లి కంటే అడ్వాన్స్డ్ డెవలప్ అయినటువంటి మాదిగాకి 7 ఇచ్చారు, మాలాకేమో 6 ఇచ్చారు. అతి ఎక్కువ పాపులేషన్ మాదిగా పాపులేషన్ మాలాతో కంపేరబులే కాదు, వాళ్ళకు 6 ఇచ్చారు, ఆది ఆంధ్రకు 1 ఇచ్చారు. ఈ విధంగా క్లాసిఫికేషన్ అనే పేరు మీద ఎంత మోసం చేశారో షెడ్యూల్ కాస్ట్ పీపుల్ అనేటువంటిది మీకు ఇక్కడ ఆధారాలతో సహా నేను మీకు చూపించాను. మీకు ఇక్కడ ద సేమ్ ఇష్యూ అదే విధంగా మనకి దాన్నే నేను ఇక్కడ నేనేమైతే చెప్పానో దాన్ని డ్రాఫ్ట్ రూపంలో మీకు ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. మీకు అది ఇక్కడ నేను ఒక్క విషయాన్ని వివరిస్తున్నాను. నేను ఇప్పుడు ఎందుకు వివరిస్తున్నానంటే, ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగాను అదే జోనల్ పోస్టులకు వచ్చింది అనుకోండి, అదే డిస్ట్రిక్ట్ పోస్టులు. శ్రీకాకుళంలో జరిగిందే విజయనగరంలో కూడా అంతే, సేమ్ పాపులేషనే, అదేవిధంగా అన్యాయం జరిగింది. మాదిగా తక్కువ, మా రెల్లి కంటేనే, మాలా కూడా చాలా ఎక్కువ. విశాఖపట్నం వచ్చేటప్పటికి మాదిగా మాలాలో, మాదిగా రెల్లిలో కొంచెం వేరియేషన్ ఉన్నది, మాదిగా కొంచెం ఎక్కువ అయ్యారు మాలాగా రెల్లి కంటేనే, మాలా విపరీతంగానే ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు ద సేమ్ థియరీ అప్లై అవుతుంది, ఇందాక నేను శ్రీకాకుళం చెప్పినట్టుగానే. అయితే దాన్నే మనం జోనల్ పోస్టులకు అప్లై చేసామనుకోండి, 371D ఆర్టికల్ ప్రకారంగా జోనల్ పోస్టులు ఉన్నాయి. ఆ జోనల్ పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో జోనల్కి ఎట్లా అప్లై చేస్తాం, చేయలేము, నాట్ పాసిబుల్. అందుకనే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే, న్యూ డ్రామా ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫర్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్. ఇప్పుడు మేము
స్టేట్ యాజ్ యూనిట్గా తీసుకోమో, డిస్టిక్ని మాత్రమే యూనిట్గా తీసుకుంటామో అని కొత్త డ్రామా వేశారు. ఇప్పుడు డిస్టిక్ యూనిట్గా తీసుకున్నా కూడా ఇప్పుడు ఏం జరిగిందో నేను మీకు ఆల్రెడీ చూపించాను, ఎంత అన్యాయం చేశారో వాళ్ళకే. ఇప్పుడు వాళ్ళకి మళ్ళా అన్డ్యూ ఫేవర్ చేయడానికి ఆల్రెడీ పాపులేషన్ పెంచేశారు వాళ్ళదే. ఆ పాపులేషన్ పెంచేయడం ద్వారా డిస్టిక్ యూనిట్గా చేసినా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక కుట్రపూరితంగా వీళ్ళు ఇప్పుడు డిస్టిక్ యాజ్ యూనిట్గా తీసుకుంటారంటున్నారు. ఫస్ట్ పాపులేషన్ తేల్చండి. పాపులేషన్లో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు తగ్గించేసినటువంటి ఆ విధానాన్ని సరిచేయండి. ఫస్ట్ ముందు అది సరిచేసి వీళ్ళ పాపులేషన్, మాలా పాపులేషన్, ఒరిజినల్ పాపులేషన్ చూపించండి. ఆ తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడండి. ఇంకొక విషయం ఏం మాట్లాడతారంటే ఏబీసీ డి తీసేసి సి మాత్రమే పెడతాం, ఏబీసీ గ్రూప్గా పెడతామంటున్నారు. అందులో కొంత బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ విధంగా ఎమ్మెల్యేల చేత మాట్లాడుతున్నారు. ఆ విధంగా బహుశా ఎమ్మెల్యేలకి దీని మీద అవగాహన మాట్లాడారో అవగాహన లేకుండా మాట్లాడారో నాకు తెలియదు. బహుశా అవగాహన లేకుండా మాట్లాడారని అనుకుంటున్నాను. అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడరు, అవగాహనతో కూడా ఇట్లా మాట్లాడినట్టయితే ఇక నేను వారి గురించి నేను మాట్లాడలేను. కానీ అయితే ఎందుకు ఈ విధంగా చెప్పారు నేను ముందే చెప్పాను. డి ఎందుకు అవసరం లేదంటే ఇప్పుడు మాదిగా పాపులేషను, మాలా పాపులేషను, డి మాలాకి రెండు కలిసా కూడా ఎక్కువ చేసేసారు. ఎక్కడ ఎక్కువ చేశారో అది కూడా వీడియోలో వివరంగా వివరిస్తాం మీకు. సో ఆ విధంగా అది జరిగిపోయింది కాబట్టి డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా తీసుకుని మాదిగాకి అనుకూలం చేయొచ్చు అనేటువంటిది ఒక కుట్ర ఇది. అందులోనే ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క పాయింట్ నేను వివరిస్తున్నాను. ఆ పాయింట్ ఏంటంటే మీకు ఒకటండి, ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా కరోనా వైరస్ అనేటువంటిది ప్రపంచంలో అందరినీ టార్గెట్ చేసింది. ఎవరికి కరోనా వస్తే వాళ్ళు రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు బతికారు, రెసిస్టెన్స్ లేని వారు ప్రాణం పోయింది. అదేవిధంగా మోస్ట్ డేంజరస్ కరోనా అది ఎప్పుడు మనకి ప్రపంచాన్ని కుదిపేసినటువంటిది అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అట్లాగే డేంజరస్ వైరస్ అనేటువంటిది ఒక వైరస్ అటాకింగ్ ద మాలాస్ ఓన్లీ. ఇక్కడ ఓన్లీ మాలాసే దానికి టార్గెట్ అటాకింగ్. అండ్ మాలాసు మిగతా గ్రూపులు కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారంగా రెల్లి గ్రూపు కూడా అన్యాయం జరిగిందంటే రెల్లి కూడా టార్గెట్గా చేసుకుంటూ ఒక్క గ్రూపు, ఒక బి గ్రూపు, మాదిగా గ్రూపు మాత్రమే అది కవచంలా కాపాడుకుంటూ ఈ వైరస్ మిగతా గ్రూపుల్ని హరించి వేస్తుంది. వాళ్ళు ఉన్నా సరే లేనట్టుగా చూపిస్తూ వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి ఈ డేంజరస్ వైరస్ చూసావా, ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదమైంది. ఈ వైరస్కి మందు ఏమిటంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఇదొక్కటే మందు. మీకు జరిగిన అక్రమాలకి, అన్యాయాలకి మీ ముందు నాకు తెలిసినటువంటి నాలెడ్జ్తో నేను మీ ముందు పెడుతున్నాను. మీరు అన్నిటి మీద పోరాటం చేసి న్యాయం చేసేలాగా మీరు మీ పాపులేషన్ ఫస్ట్ అన్యాయం జరిగిన పాపులేషన్ని రెట్టిఫై చేసి న్యాయం జరిగేలాగా చేసుకోవాల్సిన బాధ్యత ముందు ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచించాలి. అదే ఈ వైరస్కు మందు. ఆ విధంగా మనం చాకచక్యంగా నడిపించుకోగలిగితే ఈ వైరస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందుకి వెనక్కి వెళ్ళకోకుండా, కదలనుకోకుండా అప్రమత్తమయ్యి మీరు అలర్ట్ చేయకపోయినట్లయితే అంతకు ముందు జరిగినటువంటి క్లాసిఫికేషన్లో జరిగిన అన్యాయాలను ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వివరిస్తున్నాను కదా, అవే రిపీట్ అయినట్టయితే మనము ఇప్పుడు బ్రతికి ఉన్నా కూడా బ్రతికిన వాళ్ళలో లెక్కల్లో లేనట్టుగానే భావించవలసి వస్తుంది అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. దయచేసి మీరు అపార్థం చేసుకోవచ్చు, అంత ఘోరంగా ఉన్నదని తెలియజేస్తున్నాను మీకు. నేను ఇప్పుడు ద సేమ్ థింగ్ విజయనగరం జిల్లాకు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇది విజయనగరం జిల్లా. విజయనగరంలో కూడా ఇట్లాగే మోడిఫై చేశాను నేను. ఇది ఆ విజయనగరంలో కూడా మోడిఫై చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి చూస్తే మీకు ఇదిగో చూడండి, విజయనగరం ఇది. ఈ విజయనగరం సెన్సస్ ఎందుకు ఇవ్వలేదంటే నేను ఒకదానికి ఇచ్చాను, శ్రీకాకుళంకి ఎక్కువ అయిపోతుంది, లెంగ్త్ అయిపోతుంది వీడియో అని చెప్పి సెన్సస్ ఇవ్వలేదంటే నీకు సెన్సస్ ఫిగర్ చేయాలి. ఎగ్జాక్ట్ కరెక్ట్. ఇది తప్పు అనుకుంటే మీరు ఎవరైనా సరే ఏ విధంగా అప్రోచ్ అయినా పర్వాలేదు, ఎగ్జాక్ట్లో ప్రతి పాయింట్ కరెక్ట్. ఇక్కడ ఇది విజయనగరం కూడా చూడండి, రెల్లి ఎక్కువ, మాదిగా తక్కువ, మాలా విపరీతంగా ఉన్నారు, వీళ్ళతో కంపేరబుల్లే కాదు. సో అది అందరూ తక్కువ. సో ఇక్కడ కూడా సేమ్ శ్రీకాకుళంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అట్లాగే ఇప్పుడు విశాఖపట్నం, ఇదిగో విశాఖపట్నం కూడా అంతేనండి. విశాఖపట్నంకి వచ్చేటప్పుడు కొంత మార్పు. ఇదిగో మాదిగా రెల్లి కంటే కొంచెం ఎక్కువ ఉన్నారంతే ఇక్కడ, కానీ మాల 1,88,000 ఉన్నారు ఇక్కడ. అంటే విపరీతంగా ఉన్నారు మాల. ఎక్కడ మాలతో పోలికే లేదు ఇక్కడ. మరి రెల్లికి అన్యాయం చేశారు ఇక్కడ,
మాలాకి అన్యాయం చేశారు. మరి ఎవరికే న్యాయం అంటారా? దీన్ని న్యాయం అనరు. ఇద్దరినే నాశనం చేసే వాళ్ళిద్దరి మీద ఒకరికి ఒక అన్డ్యూ ఫేవర్ చేయడం అనేటువంటిది అది ఏ చర్య మీరే వివరించండి మీరు. ఇక రెండో చెప్పేటప్పటికి ఈ 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ టోటల్ పాపులేషన్ని నేను మళ్ళీ ఇంకొక టేబుల్లో వివరించి చెప్పాను మీకు. ఇదిగోండి, అప్పుడు ఈ 3 జిల్లాలు కలిపితే జోనల్ పోస్టులు అవుతాయి. ఈ జోనల్ పోస్టులకు వచ్చేటప్పటికి 3 జిల్లాలు కలిపితే రెల్లి, ఇదిగో మాదిగా ఇద్దరు సమానంగా ఉన్నారు. ఈ 1,51,000 ఉంటే ఇವರು 1,53,000 అంటే 2,000 తేడాతో మాత్రమే ఈ 2 పాపులేషన్ సమానంగా ఉన్నారు. ఇక మాలకు వచ్చేటప్పటికి 4,86,000 మంది ఉన్నారు. అంటే ఇంచుమించు 5 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. అసలు వీళ్ళకే ఈ మాదిగకి ఎక్కడన్నా పోలుకున్నదండి? లేదు. అంటే ఎంత అన్యాయం జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జోనల్ పోస్టుల్లోకి వచ్చినప్పటికీ కూడా అట్లాగే జరిగినట్టయితే ఎంత ఇది 2011 సెన్సస్ నేను ఇస్తుంది. నేను యాజ్ ఇట్ ఈస్గా పాత సెన్సస్ ఇస్తాను లేదు నేను మీకు. పాత సెన్సస్ కూడా ఇదే డేటా మీకు. సో ఎంత అన్యాయం జరిగింది అది మీకు తెలుసుకుంటే ఇప్పుడు ఇంకా ఎంత న్యాయం చేయడానికి ముందుకు వచ్చిందో మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చిందో మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు అర్థమవుతుందో మీరు అందరూ? ఇంతవరకు జరిగినటువంటి ఈ యొక్క ఎనాలిసిస్లో మీకు అర్థమైపోతుంది ఎవరికి న్యాయం చేస్తున్నారు, ఎవరికి అన్యాయం చేస్తున్నారు. అన్యాయం చేసేటువంటి రిపోర్ట్ అది. అన్యాయాన్ని అమలు చేశారా లేక న్యాయం చేశారా మీకు అర్థమైపోయింది. ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి రెల్లి గ్రూపును కూడా దారుణంగా మోసం చేసి వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్లు కూడా తీసుకెళ్ళిపోయి ఇక్కడ మాదిగా గ్రూప్కి ఇచ్చేశారు. మాల ఆ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకి తీసుకొచ్చేసి వీళ్ళకి ఇచ్చేశారు అంటేనే ఇది రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్సా, ఇర్రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్సా, లేకపోతే సైంటిఫిక్గా అన్సైంటిఫిక్గా మీకు నేను ఆధారాలతో చూపించాను మీకు. అంచేత రేపు మళ్ళా వచ్చేటువంటి దానికి ఎట్లాగా ఉంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ముందు రెల్లి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి మీరు. ఇదిగోండి, ఇది రెల్లి పాపులేషన్. ఈ రెల్లి పాపులేషన్ చూసిన తర్వాత అంటే రెల్లి ప్రొఫెషన్, అది పాపులేషన్లో ఉన్నటువంటి ఆ ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను. ఇంత హీనమైనటువంటి ఈ వృత్తి చేసేటువంటి ఈ ప్రజలకే ఏ విధంగా న్యాయం చేసింది రామచంద్రరాజు గారి కమిషన్ కానీ అప్పటి ప్రభుత్వం కానీ న్యాయం చేసిందా అన్యాయం చేసిందా చెప్పండి మీరు. ఈ ప్రొఫెషన్ ఎవరైనా చేస్తారా? మన టాయిలెట్లు మనం క్లీన్ చేసుకోలేని ఈ సమాజంలో అందరూ టాయిలెట్లు క్లీన్ చేస్తూ సమాజం చక్కగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఈ రెల్లి గ్రూప్ వాళ్ళ యొక్క ఆ మహోన్నతమైనటువంటి ఆ చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించి వాళ్ళకి న్యాయం చేయడం మానేసి అన్యాయం చేశారు వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళ విషయంలో మహనీయుడు రతన్ టాటా గారు ఇటీవల కాలంలో ఆయన మరణించారు. వారు వీళ్ళ యొక్క వృత్తిని ఇది చూపిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఎంత దారుణమైనటువంటి పనిలో పాపం వాళ్ళు చేస్తున్నారని ఆయన యొక్క జాలిని తెలియజేశాడు ఆయన. అంటే ఆయన గుండు కూడా కదిలి ఆయన వీళ్ళ ఎట్లా సానుభూతి చూపింది అంటే మరి ప్రభుత్వానికి ఎందుకు ఆ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి తపన లేకుండా పోయికుండా అన్యాయం చేసిందో రామచంద్రరాజు కమిషన్ పేరు మీద, లేకపోతే అప్పుడు ప్రభుత్వం అన్యాయం ఎందుకు చేయాలనిపించిందో మరి నాకైతే అర్థం కావడం. మీరు ఎవరికైనా అర్థమైతే మీరు చెప్పండి ఇప్పుడు దయచేసి. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి కనుక్కోడి చేసేస్తున్నాను నేను. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రెల్లి అనేటువంటిది ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రమే ఉందని చెప్పాను నేను. ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో మిగతా జిల్లాలు అన్ని చోట్ల ఆ రెల్లికి వచ్చే 1% కూడా మాదిగకి వెళ్ళిపోతుంది. అప్పుడు మాదిగకి 8% అవుతుంది. ఇక ఆది ఆంధ్ర అనేటువంటిది కేవలం ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే 6 లక్షల జనాభా ఉన్నారు. మిగతా మొత్తం అంతా కలిపి 1,37,000 చిల్లర ఉన్నారంతే. ఆ 6 లక్షల జనాభాలో కూడా మీకు 5,80,000 వరకు కూడా మీకు మాల పాపులేషనే. మిగతా వాళ్ళు మాత్రమే మాదిగ పాపులేషన్లోకి వెళ్ళారు. సో అప్పుడు మిగతా అన్ని చోట్ల కూడా దాని పర్సంటేజ్ కూడా మాదిగకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ పర్సంటేజ్ 10 అయింది. ఇంకొక విచిత్రం ఏంటంటే మీకు కర్నూలు, అనంతపురం మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా శ్రీకాకుళం నుంచి రాయలసీమ జిల్లాల వరకు కూడా అన్ని జిల్లాల్లోనూ మాలలు మాదిగల కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చూస్తే మీకు తెలిసిపోయింది. అసలు మాదిగలు మాలతో కంపేరబులే కాదు, అంత తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి మాదిగస్ని
అంత ఎక్కువ అంటే 7% ఇచ్చేసి పాపులేషన్ ఎక్కువ ఉన్న మాలస్కే 6%లో కూర్చోబెడతాం ద్వారా మొత్తం క్లాసిఫికేషన్ అమల్లో జరిగినంత కాలము ఓల్ కోస్టల్ ఆంధ్ర అంతట్లో కూడా ఎంత దారుణమైన అన్యాయం జరిగింది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. క్లాసిఫికేషన్ పేరు మీద ఇది 81 సెన్సస్ వరకు ఈ అన్ని జిల్లాల్లో పాపులేషను మాలలు ఎక్కువ. కానీ 2001 వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా అండ్ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో సెన్సస్లో వచ్చినటువంటి మార్పులు అవి ఎట్లాగొచ్చాయి ఏంటో సెన్సస్ వాళ్ళకి తెలుసు, అప్పుడు ప్రభుత్వానికి తెలుసు, అప్పుడు సెన్సస్ తీసినటువంటి ప్రభుత్వానికి తెలుసు, కలెక్టర్కి తెలుసు. సెన్సస్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దానికి. కానీ ఇక్కడ ఇమ్మీడియట్గా మాదిగల పాపులేషన్ ఎక్కువైంది, మాలా పాపులేషన్ తక్కువైంది. అది వాస్తవమా కాదా క్లారిఫై చేయవలసింది వాళ్ళు, నేను కాదు. ఇక్కడ నేను ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాను నేను అది. సో ఆ విధంగా ఇక్కడ జరిగినట్టయితే ఇక కన్క్లూడింగ్ చాప్టర్కి వచ్చేటప్పటికి నేను ఇందులో కేవలం 5% మాత్రమే అది పనిచేస్తుందండి. ఈ క్లాసిఫికేషన్ అనే పేరు మీద బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు, అది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్. అందుచేత వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్ని వాళ్ళు చూస్తుంటే మిగతా 95% అంటే కూడా మార్జినలైజ్డ్ ఎస్సీ పాపులేషన్. ఈ 95% పాపులేషన్ గురించి ఎందుకు ఆలోచిస్తలేదు? ఆ 5% గురించే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ 95% పాపులేషన్ ఎవరు అప్లిఫ్ట్ చేస్తారో, హూ విల్ అప్లిఫ్ట్ దెమ్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ అన్డెవలప్మెంట్? వాళ్ళ డెవలప్మెంట్ కోసం బాధ్యులు ఎవరు? అండర్ డెవలప్మెంట్గా ఉండడానికి కారకులు ఎవరు? దేశాన్ని పరిపాలించిన, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు దేశాన్ని పరిపాలించిన దేశ ప్రధానికి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రతి ఒక్కరు దానికి బాధ్యత తీసుకోవాలి. అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం మాత్రము ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క అందరూ డెవలప్మెంట్ అవడానికే చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ చేయకోకుండా ఆ ఫండ్స్ని డైవర్ట్ చేసి సబ్ ప్లాన్ పేరు మీద వాళ్ళ డెవలప్మెంట్ కోసం కేటాయించిన నిధుల్ని డైవర్ట్ చేసేసి వాటిని వాళ్ళు అందుకోకుండా చేసేసి వాళ్ళ డెవలప్ కాకుండా ఉండడానికి కారణమైనటువంటి ప్రభుత్వం దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికే ఈ క్లాసిఫికేషన్ మళ్ళీ ఇద్దరిలోనూ డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టి ఒకరి మీద ఒకరిని ప్రోత్సహించి ఒక దారుణమైనటువంటి పరిస్థితి సృష్టించి చూసా. ఇది ప్రభుత్వం చేసే పని కాదండి, అది చాలా దుర్మార్గమైన పని. ప్రభుత్వం శాంతి సమాధానాలతో డెమోక్రసీకి వేల్లో ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్తో కాన్స్టిట్యూషన్కి లోబడి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుచుకొని ప్రజల అందరి క్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నడపాలి. అంతేకాని మిగతా 95% షెడ్యూల్ క్యాస్టుల గురించి పట్టించుకోకుండా వాళ్ళని తాగుడికి బానిసలు చేసేసి, డ్రగ్ అడిక్ట్స్కి బానిసలు చేసేసి, సర్వనాశనం చేసేసి ప్రభుత్వము వీళ్ళ యొక్క అభివృద్ధికి దోచుకోకుండా చేస్తుందే చూసారా, అది చాలా దుర్మార్గ చర్య అని తెలియజేస్తూ ఈ విషయంలో మీరు దయచేసి రేషనల్గా థింక్ చేసి మీరందరూ, నా అభిప్రాయం ఏంటంటే దయచేసి ప్రమోట్ యూనిటీ అమాంగ్ ఎస్సీ కమ్యూనిటీస్ టు కౌంటర్ డివిజివ్ స్ట్రాటజీస్ బై ద రూలింగ్ క్లాసెస్ చేసినటువంటి ఈ డివిజన్ స్ట్రాటజీకి లొంగకోకుండా మన యొక్క యూనిటీని పెంచుకుంటూ యూనిటీని స్ట్రెంథన్ చేసుకుంటూ మన డెఫినెట్గా కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కోసము, అందరి యొక్క అభివృద్ధి కోసం కేవలం ఏ ఒక్కడో బెనిఫిట్ పొందేసి వెళ్ళిపోయి మిగతా వాళ్ళు నిర్లక్ష్యం చేసేయకోకుండా అందరి అభివృద్ధి కోసము కృషి చేయాలని చెప్పేసి, ఇట్లాంటి క్లాసిఫికేషన్ వల్ల జరుగుతుందా నష్టమా లేకపోతే ప్రయోజనమా లేకపోతే న్యాయమా అనేటువంటిది ఇంతవరకు నేను చెప్పిన దాని ప్రకారంగా మీకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ కమిషన్స్ కూడా ఎట్లాంటి రిపోర్ట్లు అయితే ఎట్లాంటి చేయడానికి పూనుకుని ముందుకు వచ్చాయి అనేటువంటిది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. దయచేసి మీ యొక్క పాత్ర మీరు ప్రజాస్వామ్యయుతంగా మీ యొక్క పాత్ర మీరు పోషించి ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ ఇన్ ఎ డెమోక్రటిక్ వే. చాలాది బాబాసాహెబ్ కన్నా కలల కంటే యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కమ్యూనిటీ, యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నేషన్ అనే విధంగా మీరు ముందుకెళ్ళాలని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వాయిస్ టిల్ సో ఫార్. జై భీమ్ వన్స్ అగైన్.